హాయ్ గైస్, వెల్కమ్ టు కోడ్ ఫర్ యువర్ గ్రోత్ యూట్యూబ్ ఛానల్. సో మనం లాస్ట్ వీడియోలో ఏం చెప్పుకున్నాం? అర్థమెటిక్ ఆపరేటర్స్ గురించి ఒక క్లాస్ చెప్పుకున్నాం. ఆ తర్వాత అసైన్మెంట్ ఆపరేటర్స్ గురించి ఒక క్లాస్ చెప్పుకున్నాం. ఓకే, సో ఈరోజు నెక్స్ట్ క్లాస్ ఏంటి అంటే మనకి రిలేషనల్ ఆపరేటర్స్. ఏంటండి? రిలేషనల్ ఆపరేటర్స్. రిలేషనల్ ఆపరేటర్స్ అంటే ఏంటి? రిలేషన్ అంటే ఏవైనా ఒక టూ వాల్యూస్ మధ్యలో మనము వాటి యొక్క రిలేషన్ అంటే ఏవైనా ఒక టూ వాల్యూస్ మధ్యన ఉన్న రిలేషన్ మనం ఐడెంటిఫై చేయాలి అంటే లెట్స్ సే నాకు ఏవైనా ఒక టూ వాల్యూస్ మధ్య ఉన్న రిలేషన్ ఐడెంటిఫై చేయాలంటే నేను యూజ్ చేయాల్సింది ఏంటి? రిలేషనల్ ఆపరేటర్స్. అంటే లెట్స్ సే మనం ఏంటి ఏ అండ్ బి. ఓకే, ఏ అనే ఒక వాల్యూ వేరియబుల్ ఉంది, బి అనే ఒక వేరియబుల్ ఉంది. ఏ అనే వాల్యూ బి అనే వేరియబుల్ కన్నా పెద్దదా, చిన్నదా, లేకపోతే ఏ అనే వేరియబుల్ బికి ఈక్వలా కాదా? ఓకే, ఇలాంటి కండిషన్స్ మనం వెరిఫై చేయాలంటే అప్పుడు మనం యూజ్ చేయాల్సిన ఆపరేటర్ ఏంటి అంటే రిలేషనల్ ఆపరేటర్స్ అనేవి యూజ్ చేయాలి. ఓకే, టోటల్ మనకి 6 రిలేషనల్ ఆపరేటర్స్ ఉన్నాయి. ఒకటి లెస్ దాన్, గ్రేటర్ దాన్, లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు, గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు, డబల్ ఈక్వల్ టు అండ్ నాట్ ఈక్వల్ టు. ఓకే, డబల్ ఈక్వల్ టు అండ్ నాట్ ఈక్వల్ టు. ఓకే, సో ఇక్కడ మనకి మనం అర్థమెటిక్ ఆపరేటర్స్ యూజ్ చేసేటప్పుడు అంటే ఇంట్ ఏ ఈక్వల్ టు 2 ప్లస్ 3 అని రాసాం అనుకోండి. ఇక్కడ ప్లస్ అనేది ఏంటి? అర్థమెటిక్ ఆపరేటర్. సో ఈ లెఫ్ట్ సైడ్ ఉన్నది, రైట్ సైడ్ ఉన్నది ఏవైనా 2 ఎక్స్ప్రెషన్స్ అనేవి ఉండొచ్చు. ఓకే, ఏవైనా 2 ఎక్స్ప్రెషన్స్ ఉండొచ్చు. ఆ ఎక్స్ప్రెషన్ లో వేరియబుల్స్ ఉండొచ్చు, లేకపోతే సింగిల్ వాల్యూ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. అంటే లెట్స్ సే 2 ప్లస్ 3 ప్లస్ ఏ ప్లస్ 6 ఇలా కూడా అవ్వచ్చు. ఓకే, సో ఇక్కడ ప్లస్ అనే ఆపరేటర్ ఇదొక ఎక్స్ప్రెషన్, ఇదొక ఎక్స్ప్రెషన్. ఈ ఎక్స్ప్రెషన్ లో మళ్ళీ మనకి ఏ అనే ఒక వేరియబుల్ ఉంది. ఓకే, సో ఇలా ఉండొచ్చు అనమాట అర్థమెటిక్ ఆపరేటర్స్ యూజ్ చేసేటప్పుడు. ఓకే, అంటే లెఫ్ట్ సైడ్ ఒక ఎక్స్ప్రెషన్, రైట్ సైడ్ ఒక ఎక్స్ప్రెషన్ ఉండొచ్చు. అదే అసైన్మెంట్ ఆపరేటర్ అనుకోండి. అసైన్మెంట్ ఆపరేటర్ అన్నప్పుడు లెఫ్ట్ సైడ్ మనకి ఖచ్చితంగా వేరియబుల్ ఉండాలి. అంతేగాని 2 ఈక్వల్ టు 3 ఇలా ఉండకూడదు. అంతేనా? ఓకే, ఖచ్చితంగా వేరియబుల్ అనేది ఉండాలి లెఫ్ట్ సైడ్. అంటే ఏ ఈక్వల్ టు 3 లేకపోతే ఏ ఈక్వల్ టు బి ప్లస్ 6 ఇలా ఏదైనా ఒక ఎక్స్ప్రెషన్ అయినా ఉండొచ్చు అనమాట మనకి. ఓకే, అంటే లెఫ్ట్ సైడ్ అనేది ఖచ్చితంగా మనకి వేరియబుల్ ఉండాలి. అలానే రిలేషనల్ ఆపరేటర్స్ మనకి ఖచ్చితంగా ఇక్కడ ఒక ఎక్స్ప్రెషన్ ఉంటుంది. ఓకే, ఇక్కడ ఒక ఎక్స్ప్రెషన్ ఉంటుంది. ఈ ఎక్స్ప్రెషన్ యొక్క వాల్యూస్ అంటే మనకి ఇక్కడ ఒక ఎక్స్ప్రెషన్, ఇక్కడ ఒక ఎక్స్ప్రెషన్. ఓకే, సో ఈ ఎక్స్ప్రెషన్ యొక్క వాల్యూస్ మనకి క్యాలిక్యులేట్ చేసి ఈ ఎక్స్ప్రెషన్ 1 క్యాలిక్యులేట్ చేసినప్పుడు మనకి వాల్యూ 1 వచ్చింది అనుకోండి. ఈ ఎక్స్ప్రెషన్ 2 క్యాలిక్యులేట్ చేసినప్పుడు మనకి వాల్యూ 2 వచ్చింది అనుకోండి. ఈ వాల్యూ 1 అనేది వాల్యూ 2 కన్నా పెద్దదా, చిన్నదా అనేది వెరిఫై చేస్తారు. ఖచ్చితంగా మనకి ఈ రిలేషనల్ ఆపరేటర్స్ యూజ్ చేసేటప్పుడు లెఫ్ట్ సైడ్ లో ఒక ఎక్స్ప్రెషన్, రైట్ సైడ్ లో ఒక ఎక్స్ప్రెషన్ ఉండాలి. సో ఈ టోటల్ ఎక్స్ప్రెషన్ అనేది మనకి బూలియన్ వాల్యూ అనేది రిటర్న్ చేస్తుంది. ఏం రిటర్న్ చేస్తుంది? బూలియన్ వాల్యూ అనేది రిటర్న్ చేస్తుంది. అంటే ఈ రిలేషనల్ ఆపరేటర్స్ అంటే ఓన్లీ లెస్ దాన్ అనే కాదు, గ్రేటర్ దాన్ కానీ, లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు కానీ, గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు కానీ, డబుల్ ఈక్వల్ టు కానీ, నాట్ ఈక్వల్ టు కానీ, ఇవన్నీ ఏం చేస్తాయంటే ఆ ఆపరేటర్ ఉన్న టోటల్ ఎక్స్ప్రెషన్ ఏదైతే ఉందో, సో ఇప్పుడు నేను ఈ టోటల్ ఎక్స్ప్రెషన్ E3 అన్నాను అనుకోండి. ఓకే, సో E3 యొక్క వాల్యూ అనేది మనకి బూలియన్ వాల్యూ వస్తుంది. అంటే బూలియన్ వాల్యూ మనం ఏమున్నాయి? ఎయిదర్ ట్రూ ఆర్ ఫాల్స్ రెండు ఉన్నాయి. ఓకే, సో బూలియన్ వాల్యూస్ ఏమున్నాయి? ట్రూ ఆర్ ఫాల్స్. మాకు వాల్యూ ఏమొస్తుంది? ట్రూ ఆర్ ఫాల్స్ అనేవి ఇస్తాయి. కానీ అథమెటిక్ ఆపరేటర్స్ ఏం చేస్తే రెస్పెక్టివ్ ఎడిషన్ కానీ, సబ్స్ట్రాక్షన్ కానీ, మల్టిప్లికేషన్ కానీ చేసి టోటల్ వాల్యూ అనేది ఒక ఇంటీజర్ వాల్యూ మనకి ఇస్తుంది. ఓకే, ఓకే, అవి అథమెటిక్ ఆపరేటర్స్ మనకి ఇచ్చే వాల్యూస్. అలానే అసైన్మెంట్ ఆపరేటర్ ఏం చేస్తుంది? రైట్ సైడ్ ఉన్న వాల్యూని మనకి లెఫ్ట్ సైడ్ ఉన్న వేరియబుల్లోకి అసైన్ చేస్తుంది. ఓకే, అలానే మనకి రిలేషనల్ ఆపరేటర్స్ ఏ డేటా టైప్ మనకి రిటర్న్ ఇస్తాయి అంటే బూలియన్ డేటా టైప్ అనేది రిటర్న్ ఇస్తాయి. ఓకే, సో ఇది మనకి ఏంటి అంటే లెస్ దాన్ ఆపరేటర్, ఇది మనకి గ్రేటర్ దాన్ ఆపరేటర్, ఇది లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు. ఓకే, ఇది గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు, ఇది డబల్ ఈక్వల్ టు, డబల్ ఈక్వల్ టు, ఇది నాట్ ఈక్వల్ టు. ఓకే, చాలా మంది కన్ఫ్యూజ్ అవుతారు. ఓకే, ఈ డబల్ ఈక్వల్ టు కి సింగిల్ ఈక్వల్ టు కి చాలా మంది కన్ఫ్యూజ్ అవుతారు. డబల్ ఈక్వల్ టు అంటే ఇది, సింగిల్ ఈక్వల్ టు అంటే ఇది. సింగిల్ ఈక్వల్ టు మనకి ఏంటి? మనకి అసైన్మెంట్ ఆపరేటర్. డబల్ ఈక్వల్ టు అనేది ఏంటి అంటే ఏవైనా రెండు వాల్యూస్ ఈక్వలా కాదా అని వెరిఫై చేయడానికి మనం డబల్ ఈక్వల్ టు యూజ్ చేస్తాం. అంటే 2 ఈక్వల్ టు 3, 2 అనే వాల్యూ 3కి ఈక్వలా కాదా అని వెరిఫై చేయడానికి మనకి
మనకి డబుల్ ఈక్వల్ టు అనేది ఇక్కడ వెరిఫై చేసాం. ఇక్కడ మనకి 2 అనేది 3కి ఈక్వల్ కాదు కాబట్టి మనకి ఈ ఎక్స్‌ప్రెషన్ యొక్క వాల్యూ అనేది మనకి ఏంటంటే ఫాల్స్ వస్తది. ఈ ఎక్స్‌ప్రెషన్ యొక్క వాల్యూ మనకేమొస్తది? ఫాల్స్ వస్తది. ఓకే. అంతేగాని 2 ఈక్వల్ టు 3 ఇలా రాయకూడదు. ఓకే. 2 ఈక్వల్ ఇక్కడ ఈక్వల్ టు ఏంటి మనకి అసైన్‌మెంట్ ఆపరేటర్. ఓకే. అసైన్‌మెంట్ ఆపరేటర్ యూజ్ చేసినప్పుడు ఖచ్చితంగా లెఫ్ట్ సైడ్ మనకి వేరియబుల్ అనేది యూజ్ చేయాలి. సో ఇది రాంగ్. ఈవెన్ ఏ ఈక్వల్ టు 3 అనేది కూడా మనకేంటంటే అది వాలిడ్ స్టేట్‌మెంటే. కాకపోతే ఏంటి అంటే 3 అనే వాల్యూ ఏ అనే వేరియబుల్‌లో స్టోర్ అవుతది. అంతేగాని ఏ ఈక్వల్ టు 3 అని మనకి వెరిఫై చేయదు. అంటే ఏ అనే వాల్యూలో ఉన్న వాల్యూ 3 కాదా అని వెరిఫై చేయదు. ఓకే. ఏ ఈక్వల్ టు 3 అంటే 3 అనే వాల్యూ అనేది ఏలోకి స్టోర్ అవుతది అంతే. ఓకేనా? సో డబుల్ ఈక్వల్ టుకి అలా కన్‌ఫ్యూజ్ అవుతుంటారు కొంతమంది. ఓకే. ఇది నాట్ ఈక్వల్ టు అంటే డబుల్ ఈక్వల్ టుకి ఆపోజిట్. అంటే 2 వాల్యూస్ నాట్ ఈక్వలా కాదా అని వెరిఫై చేస్తది. ఓకే. లెస్ థాన్ అంటే లెఫ్ట్ సైడ్ ఉన్న వాల్యూ రైట్ సైడ్ ఉన్న వాల్యూ కంటే లెస్ దానా కాదా అని వెరిఫై చేస్తది. గ్రేటర్ థాన్ అంటే లెఫ్ట్ సైడ్ ఉన్న వాల్యూ రైట్ సైడ్ ఉన్న వాల్యూ కంటే గ్రేటర్ దానా కాదా అని వెరిఫై చేస్తది. లెస్ థాన్ ఇది ఈక్వల్ టు అంటే లెఫ్ట్ సైడ్ ఉన్న వాల్యూ రైట్ సైడ్ ఉన్న వాల్యూ కంటే లెస్ థాన్ అయినా అయ్యుండాలి. లేకపోతే ఈక్వల్ టు అయినా అయ్యుండాలి. అంటే 2 లెస్ థాన్ ఆర్ ఈక్వల్స్ టు 3 ఇది ట్రూ. అలానే 3 లెస్ థాన్ ఆర్ ఈక్వల్ టు 3 కూడా మనకి ట్రూ. అదే 2 లెస్ థాన్ 3 అనేది ట్రూ. కానీ 3 లెస్ థాన్ 3 అనేది మనకి ఫాల్స్. ఎందుకు? 2 అనేది లెస్ థాన్ 3 ఇది ట్రూ. ఓకే. 3 అనేది లెస్ థాన్ 3 కాదు. 3 అనే వాల్యూ 3 కన్నా చిన్నది కాదు. కాబట్టి ఇది ఫాల్స్ అన్నమాట. 2 లెస్ థాన్ ఆర్ ఈక్వల్స్ టు 3 అనేది ఏంటి? ట్రూ. ఎందుకంటే 2 అనే వాల్యూ లెస్ థాన్ 3. 3 లెస్ థాన్ ఆర్ ఈక్వల్ టు 3 అంటే 3 ఈక్వల్ అంటే ఎయిదర్ లెస్ థాన్ అయినా సాటిస్ఫై చేయాలి. లేకపోతే ఈక్వల్ టు అయినా సాటిస్ఫై చేయాలి. కాబట్టి 3 లెస్ థాన్ ఆర్ ఈక్వల్ టు 3 అనేది ఏంటి? ట్రూ. ఓకే. సో ఈ విధంగా మనకి లెస్ థాన్ ఆర్ ఈక్వల్ అలానే గ్రేటర్ థాన్ అంటే ఎయిదర్ గ్రేటర్ థాన్ అయినా అయ్యుండాలి. లేకపోతే ఈక్వల్ టు అయినా అయ్యుండాలి. డబుల్ ఈక్వల్ టు అంటే ఏంటి? 2 వాల్యూస్ ఈక్వలా కాదా అని వెరిఫై చేస్తాం. నాట్ ఈక్వల్ టు అంటే 2 వాల్యూస్ నాట్ ఈక్వలా కాదా అని వెరిఫై చేస్తాం. ఓకేనా? సో ఇక్కడ మనము చెప్పుకున్నాం కదా! అంటే ఇక్కడ నేనేమని చెప్పాను? ఎక్స్‌ప్రెషన్ 1 ఉండాలి. మధ్యలో రిలేషనల్ ఆపరేటర్ ఉండాలి. రైట్ సైడ్ ఎక్స్‌ప్రెషన్ 2 ఉండాలి. ఈ ఎక్స్‌ప్రెషన్ 1 అనేది ఒక వాల్యూని అంటే ఎక్స్‌ప్రెషన్ 1 యొక్క టోటల్ ఎక్స్‌ప్రెషన్ 1 యొక్క వాల్యూ అనేది వాల్యూ 1 వస్తది. టోటల్ ఎక్స్‌ప్రెషన్ 2 యొక్క వాల్యూ 2 వస్తదని చెప్పాను. అంటే అసలు ఆ ఎక్స్‌ప్రెషన్ అంటే అక్కడ మనం ఏం రాయాలి అనేది మనం కొన్ని ఎగ్జాంపుల్స్ చూసి చెప్పుకుందాం. ఓకే. ఓకే. సో ఫస్ట్ బేసిక్ ఎగ్జాంపుల్ ఎక్స్‌ప్రెషన్ 1 కాకుండా డైరెక్ట్‌గా నేను ఒక వాల్యూ ఇచ్చేస్తున్నాను. ఏంటి? 2 లెస్ థాన్ 3. 2 లెస్ థాన్ 3 అంటే ఏంటి? లెఫ్ట్ సైడ్ ఒక వాల్యూ ఉంది. రైట్ సైడ్ ఒక వాల్యూ ఉంది. 2 లెస్ థాన్ 3 అంటే ఏంటి మనకి? ఈ 2 అనే వాల్యూ 3 అనే వాల్యూ కన్నా చిన్నదా? పెద్దదా? మనకి మ్యాథమెటిక్స్‌లో చిన్నది. కాబట్టి దీని వాల్యూ మనకి ఏమొస్తది? ట్రూ వస్తది. ఓకే. మీరు system.out.println 2 లెస్ థాన్ 3 అని రాసారనుకోండి. మనకేమొస్తది? ఇక్కడ మనకి ఒక ఎక్స్‌ప్రెషన్ ఉంది. ఓకే. 2 లెస్ థాన్ 3. 2 లెస్ థాన్ 3 అంటే వాల్యూ ఏంటి మనకి? ట్రూ. కాబట్టి మనకి అవుట్‌పుట్ ఏమొస్తదంటే ట్రూ అని వస్తది. ఓకే. అదే దాన్ని మనం ఏం చేయొచ్చంటే ఈ 2 లెస్ థాన్ 3ని ఒక బూలియన్ వాల్యూలోకి స్టోర్ చేసుకోవచ్చు. సో 2 లెస్ థాన్ 3 ఈ ఈ ఈ సారీ ఈ ఎక్స్‌ప్రెషన్ టోటల్ ఎక్స్‌ప్రెషన్ E3 యొక్క రిటర్న్ డేటా టైప్ ఏమొస్తదని చెప్పాను? బూలియన్ వస్తదని చెప్పాను. కాబట్టి దీన్ని నేను ఒక బూలియన్ వాల్యూలోకి స్టోర్ చేసుకోవచ్చు. బూలియన్ రిజల్ట్ ఈక్వల్ టు 2 లెస్ థాన్ 3 అంటే ఈ రైట్ సైడ్ ఏదైతే వాల్యూ ఎక్స్‌ప్రెషన్ ఉందో ఆ ఎక్స్‌ప్రెషన్ యొక్క వాల్యూ అనేది మనకి ఈ ఈక్వల్ టు అనే అసైన్‌మెంట్ ఆపరేటర్ యూజ్ చేసి రిజల్ట్ అనే వేరియబుల్‌లోకి స్టోర్ చేస్తుంది. రైట్ సైడ్ ఏముంది? 2 లెస్ థాన్ 3. ఈ 2 లెస్ థాన్ 3 అనేది రిలేషనల్ ఆపరేటర్ లెస్ థాన్ యూజ్ చేసి మనకి ఈ ఎక్స్‌ప్రెషన్ యొక్క వాల్యూ కాలిక్యులేట్ చేస్తాం. సో ఇది ఏమవుతది? ట్రూ అవుతది. కాబట్టి నాకు రిజల్ట్‌లోకి ఏం స్టోర్ అవుతది? ట్రూ అని స్టోర్ అవుతది. ఇప్పుడు నేను system.out.println రిజల్ట్ అని ప్రింట్ చేశాననుకోండి. నాకు అవుట్‌పుట్ ఏమొస్తది? ట్రూ అని వస్తది. ఓకే. ఈ విధంగా మనము సింగిల్ వాల్యూస్ అయినా ఇవ్వచ్చు. ఓకే. నేనిప్పుడు ఇంకొక ఎగ్జాంపుల్ రాస్తా. int a ఈక్వల్స్ టు 5 బూలియన్ రిజల్ట్ ఈక్వల్ టు ఏఈ లెస్ థాన్ 3. ఓకే. ఇది రాశాను. ఇప్పుడు నేను system.out.println రిజల్ట్ అని రాశాననుకో. నాకు అవుట్‌పుట్ ఏమొస్తది? ఫస్ట్ int a ఈక్వల్స్ టు 5 అంటే మెమరీ అడ్రెస్‌లో ఒక వాల్యూ క్రియేట్ అయ్యి 5 ఇది a అనే వేరియబుల్‌కి పాయింట్ ఔట్ అవుతది. అంతేనా? నెక్స్ట్ బూలియన్ రిజల్ట్ ఈక్వల్ టు a లెస్ థాన్ 3. రైట్ సైడ్ ఏదైతే ఎక్స్‌ప్రెషన్ ఉందో అది ఫస్ట్ ఎవాల్యుయేట్ అవుతది. రైట్ సైడ్ ఉన్న ఎక్స్‌ప్రెషన్ ఏంటి? a లెస్ థాన్ 3. ఇది మనకి మనం ఇక్కడ అనుకున్న E3 అనే ఎక్స్‌ప్రెషన్. ఓకే.
సో ఏ అనే వేరియబుల్ ఉంది కాబట్టి ఎక్కడైతే వేరియబుల్ ఉందో అక్కడ మనం ఏం చేయాలి, ఆ వేరియబుల్ యొక్క రెస్పెక్టివ్ వాల్యూ అనేది రీప్లేస్ చేయాలి. ఈ ఏ అనే వేరియబుల్లో వాల్యూ ఎంత ఉంది, 5 ఉంది. 5 లెస్ దాన్ 3. 5 లెస్ దాన్ 3 అనేది ట్రూ ఆఫ్ ఫాల్స్ మ్యాథమెటిక్స్లో 5 అనే వాల్యూ 3 కన్నా చిన్నది కాదు కాబట్టి ఈ 5 లెస్ దాన్ 3 అనేది మనకేంటి, ఫాల్స్. కాబట్టి నాకు ఈ రిజల్ట్ అనే వేరియబుల్లోకి ఫాల్స్ అనేది స్టోర్ అవుతుంది. సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ RES అంటే ఫాల్స్ అని ప్రింట్ అవుతుంది. ఓకే, అంటే డైరెక్ట్ వాల్యూస్ అయినా ఇచ్చుకోవచ్చు, లేకపోతే ఒక వేరియబుల్ని ఇంకొక వాల్యూతో అయినా కంపేర్ చేయొచ్చు, లేకపోతే ఇంట్ ఏ ఈక్వల్ టు 3 అని ఉందనుకోండి, ఇంట్ బి ఈక్వల్ టు 6 అని ఉందనుకోండి, ఏ అనే వాల్యూ బి అనే వేరియబుల్లో ఉన్న వాల్యూ కంటే చిన్నదా పెద్దదా అని కూడా వెరిఫై చేయొచ్చు. ఇప్పుడు నేను బూలియన్ రిజల్ట్ ఈక్వల్ టు ఏ లెస్ దాన్ బి అంటే ఏ అనే వాల్యూ బి అనే వాల్యూ కన్నా చిన్నదా కాదా అని వెరిఫై చేస్తున్నాను. ఓకే, ఇక్కడ నాకు సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ RES అంటే ఏమొస్తుంది, ఏ అనే వాల్యూ ఎంత 3 లెస్ దాన్ బి అనే వాల్యూ ఎంత 6. 3 లెస్ దాన్ 6 అంటే మనకి ట్రూ. కాబట్టి నాకు అవుట్పుట్ ఏమొస్తుంది, ట్రూ అని వస్తుంది. అంటే సింగిల్ డైరెక్ట్ వాల్యూస్ అయినా ఇచ్చుకోవచ్చు, లేకపోతే ఒక వేరియబుల్ ఒక వాల్యూ అయినా ఇచ్చుకోవచ్చు, లేకపోతే 2 వేరియబుల్స్ అయినా ఇచ్చుకోవచ్చు. ఓకే, అలా కాకుండా మనం ఇలా కూడా రాయొచ్చు. లెట్స్ సే బూలియన్ రిజల్ట్ ఈక్వల్ టు 2 ప్లస్ 3 ఈజ్ లెస్ దాన్ 5 ప్లస్ 6. ఇది మనకి యాక్చువల్లీ ఈ ఎక్స్ప్రెషన్ అనుకున్నాం కదా, E1 E2. ఇక్కడ నాకు E1 అనేది ఇది, E2 అనేది ఇది. అంటే నేను ఏమని చెప్పాను, ఈ రిలేషనల్ ఆపరేటర్ యూజ్ చేసినప్పుడు లెఫ్ట్ సైడ్ అనేది మనకి ఒక లెఫ్ట్ సైడ్ అనేది మనకి ఒక ఎక్స్ప్రెషన్ ఉండాలి, రైట్ సైడ్ అనేది ఒక ఎక్స్ప్రెషన్ ఉండాలి. ఓకే, ఆ ఎక్స్ప్రెషన్ యొక్క వాల్యూస్ అనేవి మనకి V1 V2. ఓకే, అదే ఇక్కడ నేను ఏం చేశాను, డైరెక్ట్ వాల్యూస్ ఇచ్చేసాను. ఓకే, అంటే ఇది డైరెక్ట్ వాల్యూ అని కాకుండా దాన్ని మనం ఎక్స్ప్రెషన్ అని కూడా అనొచ్చు, కాకపోతే ఆ ఎక్స్ప్రెషన్ ఒకే ఒక వాల్యూ ఉంది అని మీనింగ్. ఓకే, ఈ మూడు కూడా అంతే. ఓకే, కానీ ఇది చూసుకుంటే మనకి ఒక ఎక్స్ప్రెషన్ ఉంది, ఆ ఎక్స్ప్రెషన్ లో మళ్ళీ అర్థమెటిక్ ఆపరేటర్ ఉంది, ప్లస్ అనే ఆపరేటర్. కాబట్టి ఫస్ట్ మనం ఈ ఎక్స్ప్రెషన్ యొక్క వాల్యూ క్యాలిక్యులేట్ చేయాలి. ఈ ఎక్స్ప్రెషన్ యొక్క వాల్యూ అంతా 2 ప్లస్ 3 5. నెక్స్ట్ E2 యొక్క వాల్యూ అంతా 5 ప్లస్ 6 11. సో మనకి ఇది ఎలా మారిపోయింది, ఈ సింగిల్ ఎక్స్ప్రెషన్ కింద మారిపోయింది, అంతేనా. సో ఈ 5 లెస్ దాన్ 11 అంటే మనకి ట్రూ. ఓకే, కాబట్టి నేను సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ RES అంటే నాకు ఏమొస్తుంది, అవుట్పుట్ ట్రూ వస్తుంది. ఓకే, అంటే మనకి రిలేషనల్ ఆపరేటర్స్ యూజ్ చేసేటప్పుడు మనకి లెఫ్ట్ సైడ్ ఒక ఎక్స్ప్రెషన్ ఉంటుంది, రైట్ సైడ్ ఒక ఎక్స్ప్రెషన్ ఉంటుంది. లెఫ్ట్ సైడ్ ఎక్స్ప్రెషన్ యొక్క వాల్యూ మొత్తం క్యాలిక్యులేట్ చేయాలి, అంటే వేరియబుల్స్ ఉన్నాయి అనుకోండి. ఇక్కడ నాకు లెట్స్ సే నాకు ఇక్కడ ఏమైంది, డైరెక్ట్ వాల్యూస్ ఇచ్చేసాను ఎక్స్ప్రెషన్ లో. అలా కాకుండా ఇలా కూడా రాసుకోవచ్చు, ఇంట్ ఏ ఈక్వల్ టు 3, ఇంట్ బి ఈక్వల్ టు 4, బూలియన్ రిజల్ట్ ఈక్వల్ టు ఏ ప్లస్ 3 ఈజ్ లెస్ దాన్ బి మైనస్ 5. ఇలా కూడా రాసుకోవచ్చు. అంటే ఇక్కడ ఈ ఎక్స్ప్రెషన్ లో నాకు ఒక వేరియబుల్ ఉంది, ఈ ఎక్స్ప్రెషన్ లో ఒక వేరియబుల్ ఉంది. ఏ ప్లస్ 3 అంటే 3 ప్లస్ 3 అంత 6 లెస్ దాన్ బి మైనస్ 5 అంటే 4 మైనస్ 5 అంత -1. 6 లెస్ దాన్ -5 అంత ఫాల్స్. కాబట్టి రిజల్ట్ నేను ప్రింట్ చేస్తే నాకు ఏమొస్తుంది, ఫాల్స్ వస్తుంది. ఓకే, అంటే డైరెక్ట్ మనము ఇక్కడ మనకి ఏంటి, రిలేషనల్ ఆపరేటర్ ఉన్నప్పుడు లెఫ్ట్ సైడ్ ఒక ఎక్స్ప్రెషన్, రైట్ సైడ్ ఒక ఎక్స్ప్రెషన్ ఉంటుంది. ఆ ఎక్స్ప్రెషన్ లో ఏమైనా వేరియబుల్స్ ఉంటే ఆ వేరియబుల్స్ ని రీప్లేస్ చేసి ఆ ఎంటైర్ ఎక్స్ప్రెషన్ యొక్క వాల్యూ అనేది క్యాలిక్యులేట్ చేయాలి. అలానే ఎక్స్ప్రెషన్ 2 లో కూడా ఏమైనా వేరియబుల్స్ ఉంటే వేరియబుల్స్ ని రీప్లేస్ చేసి ఎంటైర్ ఎక్స్ప్రెషన్ యొక్క వాల్యూ క్యాలిక్యులేట్ చేసి ఆ వాల్యూ 1 అనేది వాల్యూ 2 కంటే చిన్నదా పెద్దదా అని ఇక్కడ ఏదైతే ఆపరేటర్ ఉంటుందో ఆ ఆపరేటర్ ని బేస్ చేసుకుని మనము ట్రూ ఆర్ ఫాల్స్ అనేది రిటర్న్ చేయాలి. ఇక్కడ లెస్ దాన్ V1 ఈజ్ లెస్ దాన్ V2 అని చదువుతున్నాం. ఓకే, మీరు కరెక్ట్ గుర్తుపెట్టుకోండి, సార్ 2 లెస్ దాన్ 3, 3 లెస్ దాన్ 2. ఇందులో ఏది ట్రూ అంటే మనకి 2 లెస్ దాన్ 3 అనేది ట్రూ, 3 లెస్ దాన్ 2 అనేది ఫాల్స్. ఎందుకు, 2 ఈజ్ లెస్ దాన్ 3 అని చదువుతున్నాం, దీని మీనింగ్ అంటే 2 ఈజ్ లెస్ దాన్ 3 అంటే లెఫ్ట్ సైడ్ ఉన్న వాల్యూ అనేది లెస్ దాన్ రైట్ సైడ్ ఉన్న వాల్యూ అంటున్నాం. అలా వాల్యూస్ ఉన్నాయనుకోండి అది ట్రూ రిటర్న్ చేస్తుంది. కానీ ఇక్కడేంటి 3 ఈజ్ లెస్ దాన్ 2, 3 అనే వాల్యూ 2 కన్నా చిన్నది అని చదువుతున్నారు, కాబట్టి ఆ స్టేట్మెంట్ ఏంటి, ఫాల్స్. ఓకే, కాబట్టి మీరు లెస్ దాన్ ఈ ఆపరేటర్స్ యూజ్ చేసేటప్పుడు అది ఎలా చదువుతున్నాం అనేది చూసుకుంటే ఆ ఎక్స్ప్రెషన్ యొక్క వాల్యూ ట్రూ ఆర్ ఫాల్స్ అనేది వస్తుంది. ఓకే, సో ఈ విధంగా మనము లెస్ దాన్ చూసుకున్నాం కదా, సేమ్ లెస్ దాన్ అనే రిమైనింగ్ ఆపరేటర్స్ కూడా ఒకసారి జస్ట్ చిన్న ఎగ్జాంపుల్స్ ఇచ్చుకున్నాం, మనకు తెలిసిపోతుంది.
సో నేనేం చేశానంటే ఓన్లీ లెస్ దాన్ ప్రతి అంటే ఈచ్ అండ్ ఎవ్రీ ఎగ్జాంపుల్ ఇచ్చి వెరిఫై చేశాను. అంటే సింగిల్ వాల్యూ, డబుల్ వాల్యూ లేకపోతే ఒక వేరియబుల్, ఒక వాల్యూ లేక ఒక ఎక్స్‌ప్రెషన్‌లో వేరియబుల్స్ ఉండి, ఒక ఎక్స్‌ప్రెషన్‌లో వేరియబుల్స్ లేకుండా ఇలా వెరిఫై చేశాను. ఇలా ఎగ్జాంపుల్స్ ఇచ్చాను కదా! సో ఇప్పుడు గ్రేటర్ దాన్ ఇవన్నీ సో ఈ లెస్ దాన్ ఎలా అయితే వర్కౌట్ అవుతుందో ఇక్కడ కూడా మనకి అంటే ఇక్కడ మనకు ఓన్లీ లెస్ దాన్ అనే కాదు. ఆల్ రిలేషనల్ ఆపరేటర్స్. ఈ 6 ఆపరేటర్స్‌లో ఏ ఆపరేటర్ అయినా ఈ ప్లేస్‌లో ఉండొచ్చు. ఓకే. సో నేను వీటికి కూడా ఎగ్జాంపుల్స్ ఇస్తాను. ఓకే. లెట్స్ సే system.out.println 3 గ్రేటర్ థాన్ 5 ఏమొస్తది మనకి 3 అనే వాల్యూ 3 ఈజ్ గ్రేటర్ థాన్ 5 స్టేట్మెంట్ అనేది ట్రూ ఆర్ ఫాల్సా? ఫాల్స్. కాబట్టి మనకి అవుట్‌పుట్ ఏమొస్తది? ఫాల్స్ అని వస్తది. లెఫ్ట్ సైడ్ ఒక వాల్యూ ఉంది. రైట్ సైడ్ ఒక వాల్యూ ఉంది. మధ్యలో రిలేషనల్ ఆపరేటర్ ఉంది. సో నాకు ఈ ఎక్స్‌ప్రెషన్ యొక్క వాల్యూ ఏంటి? ఫాల్స్. అలానే system.out.println లెస్ థాన్ ఆర్ ఈక్వల్స్ టు 2 ఈజ్ లెస్ థాన్ ఆర్ ఈక్వల్ టు 5 ఈ ఎక్స్‌ప్రెషన్ యొక్క వాల్యూ ఏంటి? ట్రూ. 2 అనే వాల్యూ లెస్ థాన్ ఆర్ ఈక్వల్స్ టు 5 కాబట్టి మనకి ఎక్స్‌ప్రెషన్ యొక్క వాల్యూ ఏంటి? ట్రూ. ఓకే. system.out.println ఓకే. system.out.println 5 గ్రేటర్ థాన్ ఆర్ ఈక్వల్ టు 4 5 ఈజ్ గ్రేటర్ థాన్ ఆర్ ఈక్వల్ టు 4 కాబట్టి నాకు అవుట్‌పుట్ ఏమొస్తది? ట్రూ వస్తది. అలానే system.out.println 3 ఈక్వల్ టు 4 ఈ ఎక్స్‌ప్రెషన్ యొక్క వాల్యూ ఏంటి? 3 అనేది ఈక్వల్ టు 4 అవుతది. 3 అనేది 4కి ఈక్వలా? కాదు. కాబట్టి డబుల్ ఈక్వల్ టు అనేది ఏం చెక్ చేస్తది? లెఫ్ట్ సైడ్ ఉన్న వాల్యూ, రైట్ సైడ్ ఉన్న వాల్యూ ఈక్వలా? కాదా? అని వెరిఫై చేస్తది. 2 ఈక్వల్ కాదు కాబట్టి మనకి ఫాల్స్ రిటర్న్ చేస్తది. ఓకే. system.out.println 2 నాట్ ఈక్వల్ టు 5 సో 2 అనే వాల్యూ నాట్ ఈక్వల్ టు 5 2 అనే వాల్యూ 5కి ఈక్వల్ కాదు కాబట్టి నాకు ఎక్స్‌ప్రెషన్ ఏం రిటర్న్ చేస్తది? ట్రూని రిటర్న్ చేస్తది. ఓకే. సో ఈ విధంగా మనము ఆపరేటర్స్ అనేవి ఈ విధంగా మనం రిలేషనల్ ఆపరేటర్స్ అనేవి యూజ్ చేసుకోవచ్చు. లెఫ్ట్ సైడ్ ఒక ఎక్స్‌ప్రెషన్ ఉండాలి. రైట్ సైడ్ ఒక ఎక్స్‌ప్రెషన్ ఉండాలి. ఈ లెఫ్ట్ సైడ్ ఉన్న ఎక్స్‌ప్రెషన్ యొక్క వాల్యూ, రైట్ సైడ్ ఉన్న ఎక్స్‌ప్రెషన్ యొక్క వాల్యూతో మధ్యలో ఉన్న ఆపరేటర్స్‌ని సాటిస్ఫై చేస్తే ట్రూ రిటర్న్ చేస్తది. లేకపోతే ఫాల్స్ రిటర్న్ చేస్తది. సో మనకి రిలేషనల్ ఆపరేటర్స్ యూజ్ చేసే టోటల్ ఎక్స్‌ప్రెషన్ యొక్క వాల్యూ అనేది ఆల్‌వేస్ మనకి ఏ డేటా టైప్ వస్తది? బూలియన్ డేటా టైప్ వస్తది. ఓకే. సో ఈ విధంగా మనము ఈ రిలేషనల్ ఆపరేటర్స్‌ని మనము యూజ్ చేసుకోవచ్చు. ఓకే. సో ఈ ఆపరేటర్స్ అన్నింటికి నేను ఇండివిడ్యువల్‌గా ఎక్కువ ఎగ్జాంపుల్స్ ఇవ్వట్లేదు. మీరు జస్ట్ ఏంటంటే కొన్ని ఎక్స్‌ప్రెషన్స్ మీకు నచ్చిన ఎక్స్‌ప్రెషన్స్ మీరు ప్రింట్‌ఎల్ఎన్ స్టేట్మెంట్‌లో ఇచ్చి గాని లేకపోతే బూలియన్ రిజల్ట్ ఈక్వల్ టు ఒక ఎక్స్‌ప్రెషన్ రాసి ఆ ఎక్స్‌ప్రెషన్ యొక్క వాల్యూ అనేది మీరు ఆహ్, ఈ డిఫరెంట్ ఆపరేటర్స్ యూజ్ చేసి వెరిఫై చేయండి. ఆ వాల్యూ ట్రూ వస్తుందా? ఫాల్స్ వస్తుందా? అనేసి. ఓకే. సో నేను మీకు లెస్ థాన్ యూజ్ చేసి డీటెయిల్‌గా చెప్పాను కదా! సో రిమైనింగ్ ఆపరేటర్స్ యూజ్ చేసి మీకు నచ్చిన ఎగ్జామ్స్ మీరే ఇచ్చుకొని వెరిఫై చేయండి. వెరిఫై చేస్తే మీకు అప్పుడు క్లియర్‌గా తెలుస్తది ఈ ఆపరేటర్స్ గురించి. ఓకే. సో నేనిప్పుడు ఈచ్ అండ్ ఎవ్రీ ఎక్స్‌ప్రెషన్‌లో నేనేం రాసానంటే ఇంటిజర్ వాల్యూసే రాసాను కదా! సో మనము అలానే ఇంటిజరే కాకుండా క్యారెక్టర్ డేటా టైపు, ఫ్లోట్ డేటా టైప్స్ కూడా రాయొచ్చు. అంటే system.out.println ఏ ఈక్వల్ టు బి ఇలా రాయొచ్చు. ఓకే. సో ఈ వాల్యూ ఏమొస్తది? ఏ ఈక్వల్ టు బి అంటే ఏ అనే క్యారెక్టర్, బి అనే క్యారెక్టర్ ఈక్వలా? కాదు. కాబట్టి నాకేమొస్తది? ఫాల్స్ అని వస్తది. అంతేనా? అలానే అలానే క్యార్ సి ఈక్వల్స్ టు బి అని రాసాననుకోండి. ఇంట్ ఏ ఈక్వల్ టు 66 ఓకే. ఇప్పుడు నేను system.out.println ఏ ఈక్వల్ టు సి ఇక్కడ ఏ అనేది ఏం డేటా టైప్? ఇంటిజర్ డేటా టైప్. సి అనేది ఏ డేటా టైప్? క్యార్ డేటా టైప్. కానీ నేను ఏ ఈక్వల్ టు సియా కాదని వెరిఫై చేశాను. ఇక్కడ నాకు సి అనేది క్యారెక్టర్ డేటా టైప్ కాబట్టి బి యొక్క యాస్కీ వాల్యూ వస్తది. యాస్కీ వాల్యూ ఏంటి? 66 ఏ అనేది ఎంత? 66 66 ఈక్వల్ టు 66 అంటే మనకేంటి? ట్రూ. కాబట్టి నాకేం ప్రింట్ అవుతది? ట్రూ ప్రింట్ అవుతది. ఓకే. అలానే system.out.println 0.5 ఈజ్ లెస్ థాన్ ఆర్ ఈక్వల్ టు 0.6 ఫ్లోట్ వాల్యూస్ కూడా ఇచ్చుకోవచ్చు. 0.5 ఈజ్ లెస్ థాన్ ఆర్ ఈక్వల్ టు 0.6 అంటే మనకి ఏమొస్తది? ట్రూ వస్తది. ఓకే. అలానే system.out.println ట్రూ ఈజ్ నాట్ ఈక్వల్ టు ఫాల్స్ ఇలా రాసుకోవచ్చు. ట్రూ నాట్ ఈక్వల్ టు ఫాల్స్ కాబట్టి ఇది మనకేమొస్తది? ట్రూ అనేది వస్తది. అవుట్‌పుట్ ఏమొస్తది? ట్రూ అని వస్తది. అంటే ట్రూ అనేది ఈక్వల్ టు ట్రూ గానీ ట్రూ అనేది ఈక్వల్ టు ఫాల్స్ కాదు కదా!
అంటే ట్రూ అనేది నాట్ ఈక్వల్ టు ఫాల్స్ కాబట్టి మనకి ట్రూ అనేది నాట్ ఈక్వల్ టు ఫాల్స్ కాబట్టి మనకి అవుట్‌పుట్ ఏమొస్తది? ట్రూ వస్తది. అంతేగాని సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్‌ఎల్‌ఎన్ ట్రూ ఈజ్ లెస్ థాన్ ఫాల్స్ ఇలా రాయకూడదు. ఓకే. ఈ ట్రూ అండ్ ఫాల్స్ లెఫ్ట్ సైడ్, రైట్ సైడ్ ట్రూ అండ్ ఫాల్స్ ఉంటే అవి ఓన్లీ డబుల్ ఈక్వల్ టుకి అండ్ నాట్ ఈక్వల్ టుకి మాత్రం వర్కౌట్ అవుతాయి. రిమైనింగ్ 4 ఆపరేటర్స్‌కి ఇవి వర్కౌట్ అవ్వవు. లెఫ్ట్ సైడ్, రైట్ సైడ్ బూలియన్ ఉన్న వాల్యూస్. ఓకే. సో, లెఫ్ట్ సైడ్, రైట్ సైడ్ కానీ ఏదైనా మనకి ఒక ఇంటీజర్ వాల్యూస్ ఇచ్చినా, లేకపోతే ఒక క్యారెక్టర్ వాల్యూస్ ఇచ్చినా, లేకపోతే ఒక ఫ్లోట్ వాల్యూస్ ఇస్తే మాత్రమే మనకి ఈ రిమైనింగ్ అన్ని ఆల్ ఆపరేటర్స్ వర్కౌట్ అవుతాయి. కానీ లెఫ్ట్ సైడ్, రైట్ సైడ్ ఓన్లీ బూలియన్ వాల్యూస్ ఉంటే మనకి ఓన్లీ డబుల్ ఈక్వల్ టు అండ్ నాట్ ఈక్వల్ టు ఈ 2 రిలేషనల్ ఆపరేటర్సే వర్కౌట్ అవుతాయి. ఓకేనా? సో, కాబట్టి మీరేం చేస్తారంటే మల్టిపుల్ ఎగ్జాంపుల్స్ ప్రాక్టీస్ చేయండి. ప్రాక్టీస్ చేస్తే మీకే అర్థమైపోద్ది. ఓకేనా? సో, గైస్ నేను ఈచ్ అండ్ ఎవ్రీ కాన్సెప్ట్ డీటెయిల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. మీకేమైనా క్వెరీస్ ఉంటే కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. అలానే మీకు మన వే ఆఫ్ ఎక్స్‌ప్లనేషన్ నచ్చితే వీడియోని లైక్ చేసి, కామెంట్ చేసి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికి. సో దట్ వాళ్ళకి కూడా ఈ వీడియో అనేది హెల్ప్ అవుతది. ఓకేనా? థాంక్ యూ సో మచ్ గైస్. ఓకే. హాయ్ గైస్. సో, మనము ఆహ్, రిలేషనల్ ఆపరేటర్స్ గురించి చెప్పుకున్నాం కదా! సో, వాటి గురించి ఒకసారి మనం ఇక్కడ ప్రాక్టీస్ చేద్దాం. ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఏవైతే మనం అక్కడ బోర్డ్ మీద చెప్పుకున్నామో అవి. ఓకే. సిస్టమ్ డాట్ అవుట్ ఫస్ట్ ఓన్లీ వాల్యూస్ ఇద్దాము ఈచ్ అండ్ ఎవ్రీ ఆపరేటర్ యూజ్ చేసి. సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ 2 <3. ఓకే. నెక్స్ట్ సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ 2 ఈజ్ గ్రేటర్ దాన్ 1. నెక్స్ట్ system.out.println 2 is less than or equal to 3. Next is system.out.println, let's say char d is greater than or equal to 65. Next system.out.println 0.5 equal to 0.5. Next system.out.println 0.6 is not equals to 3. ఓకే. సో, అంటే నేను ఒక్కొక్క ఆపరేటర్‌కి ఒక్కొక్క డేటా టైప్ యూజ్ చేసుకొని చెప్పాను. మనం బోర్డ్ మీద క్లియర్‌గా చెప్పుకున్నాం కదా! అందుకని ఇక్కడ నేను ఈచ్ ఆపరేటర్‌కి ఒక్కొక్క డేటా టైప్ యూజ్ చేసేసి రాసుకున్నాను. మీరు అన్నీ కలిపేసి మీకు నచ్చిన ఎక్స్‌ప్రెషన్ రాసుకొని అవుట్‌పుట్స్ వెరిఫై చేయండి. ఓకే. సో, ఇప్పుడు మనకేమొస్తది అవుట్‌పుట్‌లో 2 <3 అంటే ఏంటి మనకి కండిషన్ ట్రూ. కాబట్టి నాకిక్కడ ఏమొస్తది? ట్రూ వస్తది. నెక్స్ట్ 2 గ్రేటర్ దాన్ 1 కండిషన్ ఏంటి? ట్రూ. కాబట్టి నాకు అవుట్‌పుట్ ఏమొస్తది? ట్రూ వస్తది. 2 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 3 కండిషన్ ఏంటి? ట్రూ. కాబట్టి నాకు అవుట్‌పుట్ ఏమొస్తది? ట్రూ వస్తది. నెక్స్ట్ d గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 65. ఓకే. ఇవన్నీ కండిషన్స్ ట్రూయే అయ్యున్నాయి. కాబట్టి మనం ఏదో ఒకటి చేంజ్ చేద్దాం. ఓకే. d గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 65. క్యాపిటల్ D యొక్క యాస్కీ వాల్యూ ఎంత? 65, 66, 67, 68 అనేది దీని యాస్కీ వాల్యూ. సో, 68 ఈజ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 65 కాబట్టి మనకు అవుట్‌పుట్ ఏమొస్తది? ట్రూ వస్తది. 0.5 ఈక్వల్ టు 0.6 కాదు కాబట్టి మనకేమొస్తది? ఫాల్స్ వస్తది. 0.6 ఈజ్ నాట్ ఈక్వల్ టు 3 కాబట్టి మనకు అవుట్‌పుట్ ఏమొస్తది? ట్రూ వస్తది. ఓకే. సో, నేనేం చేశానంటే కంపైల్ చేశాను. జావా సి స్పేస్ ఆపరేటర్స్ డెమో డాట్ జావా. నెక్స్ట్ ఎగ్జిక్యూషన్ స్టెప్ జావా స్పేస్ ఆపరేటర్స్ డెమో. చూడండి మనకి ట్రూ, 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 నెక్స్ట్ ఫాల్స్, నెక్స్ట్ మనకి ట్రూ వచ్చింది. సో, మనం ఏదైతే అస్యూమ్ చేసుకున్నామో సేమ్ అవే అవుట్‌పుట్స్ వచ్చాయి. ఎందుకు అంటే మనకి ఆపరేటర్స్ అనే కాన్సెప్ట్ తెలుసు కాబట్టి మనము ఈచ్ అండ్ ఎవ్రీ స్టేట్మెంట్‌ని ఫస్టే వెరిఫై చేసి దాని యొక్క అవుట్‌పుట్ ఏంటి అనేది నోట్ డౌన్ చేసుకున్నాం. సో, నెక్స్ట్ రన్ చేస్తే మనకి సేమ్ అవుట్‌పుట్ వచ్చింది. ఓకే. సో, ఇదే విధంగా మీరు కూడా ఏం చేయాలంటే మీకు నచ్చినవి ఎక్స్‌ప్రెషన్స్ అనేవి మీరు ఇచ్చేసి వాటి యొక్క అవుట్‌పుట్ అనేది ముందే పెన్ను, పేపర్ పెట్టి నోట్ డౌన్ చేసుకోండి. సో, మీకు వచ్చిన వాల్యూ అనేది యాస్ ఇట్ ఈజ్ కంపైలర్ ప్రింట్ చేస్తుందా లేదా అనేది వెరిఫై చేయండి. ఓకే. నెక్స్ట్ ఇప్పుడు మనం ఏదైనా వేరియబుల్స్ ఇచ్చేసి రాద్దాం. ఓకే. లెట్స్ సే ఇంట్ a ఈక్వల్ టు 56, ఇంట్ b ఈక్వల్ టు లెట్స్ సే 45. ఓకే. నేను a లెస్ దాన్ b కాదా అని వెరిఫై చేస్తాను. నెక్స్ట్ b గ్రేటర్ దాన్ a కాదా అని వెరిఫై చేస్తాను. నెక్స్ట్ a లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు b కాదా అని వెరిఫై చేస్తాను. ఓకే. నెక్స్ట్ లెట్స్ సే a ప్లస్ 3 అనే ఎక్స్‌ప్రెషన్ అనేది గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 65 కాదా అని వెరిఫై చేస్తాను. నెక్స్ట్ a ఇంటూ 3
ఈజ్ ఈక్వల్ టు 986 5 కాదా అని వెరిఫై చేస్తాను. నాకు నచ్చిన వాల్యూస్ నేను నాకు నచ్చినవి రాసుకుంటున్నాను అంతే. లెట్స్ సే నాకు b/3 అనేది నాట్ ఈక్వల్ టు 5 కాదా అని వెరిఫై చేస్తాను. అంటే నాకు నచ్చినట్టు ఎక్స్‌ప్రెషన్స్ రాసుకున్నాను అంతే. సో, మనకి ఆ రిలేషనల్ ఆపరేటర్స్ అంటే ఏంటి, లెఫ్ట్ సైడ్ ఒక ఎక్స్‌ప్రెషన్, రైట్ సైడ్ ఒక ఎక్స్‌ప్రెషన్ ఉండాలి. ఆ లెఫ్ట్ సైడ్ ఎక్స్‌ప్రెషన్‌లో నీకు వేరియబుల్స్ అయినా ఇచ్చుకోవచ్చు, ఓన్లీ వాల్యూస్ అయినా ఇచ్చుకోవచ్చు, లేకపోతే ఎలా అయినా ఇచ్చుకోవచ్చు. సో, మనము అది ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ కూడా వెరిఫై చేసుకోవాలి. ఓకే. వెరిఫై చేసుకుంటే మనకప్పుడు ఏమొస్తది, వాటి యొక్క అవుట్‌పుట్ అనేది వస్తది. సో, ఇక్కడ నాకు ఏ లెస్ థాన్ బి. ఏ వాల్యూ ఎంత 56. 56 ఈజ్ లెస్ థాన్ 45 కాదు గదా! కాబట్టి నాకు అవుట్‌పుట్ ఏమొస్తది, ఫాల్స్ వస్తది. నెక్స్ట్ బి గ్రేటర్ థాన్ ఏ. బి వాల్యూ ఎంత 45 ఈజ్ గ్రేటర్ థాన్ 56 అంటున్నాడు. అది ట్రూఆ ఫాల్సా? ఫాల్స్. 45 అనేది 56 కన్నా పెద్దది కాదు. ఓకే. నెక్స్ట్ మనకేంటి, ఏ లెస్ థాన్ ఆర్ ఈక్వల్స్ టు బి. ఏ వాల్యూ ఎంత 56 ఈజ్ లెస్ థాన్ ఆర్ ఈక్వల్ టు 45 అంటున్నాడు. అవునా? కాదు. కాబట్టి ఫాల్స్ వస్తది. నెక్స్ట్ ఏ ప్లస్ 3 ఈజ్ గ్రేటర్ థాన్ ఆర్ ఈక్వల్స్ టు 65. ఏ వాల్యూ ఎంత 56. 56 ప్లస్ 3 ఎంత 62 అంతేనా? ఈజ్ గ్రేటర్ థాన్ ఆర్ ఈక్వల్ టు 65 అంటున్నాడు. అవునా? కాదు. కాబట్టి మనకేమొస్తది, ఫాల్స్ వస్తది. ఏ ఇంటూ 3. ఏ వాల్యూ ఎంత 56. 56 ఇంటూ 3 ఎంత 150 ప్లస్ 18 అంటే 168. 168 ఈక్వల్ టు 985 అంటున్నాడు. అవునా? కాదు. కాబట్టి మనకేమొస్తది, ఫాల్స్ వస్తది. నెక్స్ట్ b/3 ఈజ్ నాట్ ఈక్వల్ టు 5 అన్నాడు. b అంటే ఎంత 45. 45/3 అంటే మనకెంతొస్తది 15 వస్తది. అంతేనా? 15 నాట్ ఈక్వల్ టు 5 అన్నాడు. అవునా? కాదా? ట్రూ. కాబట్టి నాకు అవుట్‌పుట్ ఏమొస్తది, ట్రూ వస్తది. సో, ఇప్పుడు నేను దీన్ని సేవ్ చేసి మళ్ళీ రన్ చేశాననుకోండి. నాకేమొస్తదంటే, మనం ఏవైతే అవుట్‌పుట్స్ అనుకున్నామో అవి వస్తాయి. చూడండి 5 ఫాల్స్ వచ్చింది. నెక్స్ట్ లాస్ట్ వాల్యూ ట్రూ వచ్చింది. సో, మనకు కూడా అదే అనుకున్నాం. ఫాల్స్, 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 ట్రూ. సో, మనం ఏదైతే అనుకున్నామో అవే వాల్యూస్ వచ్చాయి. సో, ఈ విధంగా మీరు జస్ట్ మీకు నచ్చిన స్టేట్మెంట్స్ ఇచ్చేసి వెరిఫై చేయండి. వాటి యొక్క అవుట్‌పుట్స్ అనేవి మీరు ఫస్ట్ పెన్ను, పేపర్ పెట్టి నోట్ డౌన్‌లో వెరిఫై చేయండి. ఆ తరువాత సేమ్ వాల్యూస్ అనేవి మీకు రన్ చేసిన తర్వాత వస్తున్నాయో లేదో చూసుకోండి. మీరు అంటిల్ అన్‌లెస్ మీరు రాసిన ఈచ్ అండ్ ఎవ్రీ అవుట్‌పుట్ ట్రూ అయినంత వరకు మీరు ప్రాక్టీస్ చేస్తూనే ఉండండి. మీకు ఎప్పుడైతే ఈ ఆపరేటర్స్ కాన్సెప్ట్ డీటెయిల్‌గా వస్తదో మన కోడింగ్ అనేది చాలా సింపుల్ అయిపోద్ది. కాబట్టి ప్రతీది కూడా మీరు వెరిఫై చేయండి. ఓకేనా? సో, గైస్, హ్మ్, మీకు మన వే ఆఫ్ ఎక్స్‌ప్లనేషన్ నచ్చితే మీ ఫ్రెండ్స్ అందరికి వీడియోని షేర్ చేయండి. ఓకే. అలానే లైక్ చేసి కామెంట్ చేయండి. ఓకే. థాంక్ యూ గైస్.